అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం స్తుతిలో ఉన్న శక్తి గురించి తెలుసుకొనబోతున్నామండి. ముందుగా ఒక వాక్య భాగం చూసుకుందాము. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 5, 6 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది, కాగా నా జీవిత కాలమంతయు నీలాగున నిన్ను స్తుతించేదను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ యొక్క వాక్య భాగం ద్వారా ముఖ్యంగా మీ స్థుతిలో ఉన్న శక్తిని మేము తెలుసుకొని ఎక్కువ సమయం నిన్ను స్తుతించడానికి, మా జీవితాల్లో నీకు సమర్పించుకోవడానికి, నీకు సన్నిహితంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడి బలపరచమని, వినగలిగే విగ్రహింపగల హృదయం నుంచి మాతో మా మనోనేత్రాలను తెరవమని, మమ్మల్ని బలపరచమని ఈ శ్రమలు ప్రార్థించాడి పొందినామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగం మనం చూసినట్లయితే కీర్తనకారుడైన దావీదు భక్తుడు ఈ యొక్క అధ్యాయాన్ని రాయడం జరిగింది. ఉత్సాహించు పెదవులతో అని రాశారు ఇక్కడ. అంతేకాకుండా నా నోరు అని రాయడం జరిగింది. ఇంకో థర్డ్ పార్ట్గా చూస్తే నా జీవితకాలం అంతయు నిన్ను స్తుతిస్తాను అని రాశాడు. మనకు ఏదైనా సమస్య ఎదురవగానే మన హృదయం అంతా బాధతో నిండుతుంది. కాబట్టి మన నోరంతా కూడా అదే మాటలు బయటకు వస్తూ ఉంటాయి, అదే మాటలతో నిండుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి మీద నేను కోపం ఉందనుకోండి, మన హృదయంలో మన నోరు వాళ్ళని గూర్చి శపించడానికో లేకపోతే వాళ్ళని తిట్టడానికో అలా నిండి ఉంటుంది. కాబట్టి మన పెదవులు అవే ఉచ్చరిస్తాయి. సో మన యొక్క హృదయం దేన్ని బట్టయితే నిండి ఉంటుందో మన నోరు అది మాట్లాడుతుంది, మన పెదవుల నుండి అది బయటకు వస్తుంది. శబ్దం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక మాట పలకగానే అది నెరవేర్చబడుతుంది. ఎందుకంటే జీవమరణంలో నాలుక వశమని ప్రభువాక్యం సెలవిస్తుంది. మనం ఆదికాండంలోనే చూడొచ్చు. మొదటి అధ్యాయంలో ప్రభువు ఏమని చెప్పారు? పలికారు. వెలుగు కలుగును గాక అని పలికి ఒక శబ్దాన్ని రిలీజ్ చేశారు. ఆ శబ్దం ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఒక వాక్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అది నెరవేర్చబడింది. దేవుడు ఎంత శక్తి అయితే కలిగి ఉన్నారో అంతే పవర్ని మన నాలుకకు కూడా అనుగ్రహించాడు. కానీ మనం వాటిని దుర్వినియోగపరుచుకుంటాం. మనకు ఎదురైన సమస్యలను బట్టి మనం దేవుని సరిగ్గా స్తుతించలేకపోతాం. ఎందుకంటే మన హృదయాన్ని దేంతో నింపుకుంటామో దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుందని ప్రభువాక్యం సెలవిస్తుంది కదా. మనం ఎందుకు స్తుతించలేకపోతున్నాము అంటే మనం అన్నీ కూడా నెగిటివ్ థాట్స్తో మన హృదయాన్ని ఫిల్ చేసుకున్నాం. కాబట్టి సమస్యలు ఎదురైనప్పుడు దేవుని స్తుతించడం చాలా క్లిష్టమైన పరిస్థితి, కష్టతరమే. కానీ అలాంటి టైంలోనే మనం స్తుతించాలని దేవుడు ఆశిస్తారు. అందరూ అన్నీ ఉన్నప్పుడు బాగానే స్తుతిస్తారు, కానీ ఏమీ లేనప్పుడు దేవునిపైన సనుగుతారు, దేవునిపైన గునుగుతూ ఉంటారు. అందుకే దేవుడు ఆ టైంలో స్తుతించే స్తుతిని ఎక్కువగా ఆశిస్తాడు. ఆయనకి ఇంపుగా ఉంటుంది. ఎప్పుడైతే మనం సమస్యల్లో ఉంటామో ఆయనకి సమీపంగా అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ సమస్యలు ఎదురైనప్పుడు చాలామంది దేవునికి దూరం అవుతూ ఉంటారు. కానీ నిజంగా స్తుతిలో ఉన్న శక్తిని గ్రహించిన వారు ఎవరు కూడా సమస్య నుండి పారిపోరు. ఆ సమస్యని బట్టి దేవునికి మరింతగా దగ్గర అవుతారు. ఏదైనా సమస్య ఎదురైందా మీకు? ఎక్కువగా స్తుతించండి. దేవుడే విడిపించేవాడు. దేవుణ్ణే విడిపించే దేవుణ్ణే మనం ప్రక్కన పెట్టేస్తే మనకు విడుదల ఎక్కడి నుండి వస్తుందండి? మనుషుల నుండా? మనుషులను ఆశ్రయిస్తే కొద్ది కాలం సాయం కలుగుతుందేమో, కొద్ది కాలం వారు మనల్ని ఆదరిస్తారేమో, కొద్ది కాలం వాళ్ళు మనకి సహాయం చేస్తారేమో, కానీ తర్వాత చీకొడతారు. ఏదో ఒక రోజున మనల్ని నిందిస్తారు, అవమానపరుస్తారు. మన ఎదురవుతున్న బాధ కంటే, మనం ఫేస్ చేస్తున్న బాధ కంటే వారి ద్వారా రెట్టింపు బాధ ఎదురవుతుంది. సో మనం స్తుతిలో ఎప్పుడైతే ఈ శక్తి ఉందని గ్రహిస్తామో దేవునికి సమీపంగా అవుతాము. దేవుని స్తుతించడానికి ఈరోజు నుండి మనం ఒక తీర్మానం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న స్టోరీని చెప్పాలని ఆశపడుతున్నానండి. ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆ పాస్టర్ గారికి ఒక కూతురు, ఒక భార్య ఉంటారు. ఆ భార్య సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోతారు. అయితే తనకి ఇంకా మిగిలింది ఒకగానొక కుమార్తె. భార్య చనిపోవడంతో కూతుర్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకంటే తనకున్నది ఆ ఒక్క ఆధారమే కాబట్టి. తనకి ఇంకా సోర్స్ అంటూ ఎవరి నుండి లేదు. తనకున్నది ఒకే ఆధారం కాబట్టి తన ప్రాణం కంటే కూడా అధికముగా తన కూతుర్ని ప్రేమించేవాడు పాస్టర్ గారే. కానీ తన కూతురు అంటే చాలా ఇష్టం.
అయితే సడన్గా ఒకరోజు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇద్దరు కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద లారీ వచ్చి వాళ్ళని ఢీకొనడంతో యాక్సిడెంట్ జరిగి వారికి గాయాలు తగులుతాయి. ఆ పాస్టర్ గారికి అయితే కొంచెం కొద్దిగా గాయాలు తగులుతాయి, కానీ కూతురైతే కంప్లీట్గా కోమాలోకి వెళ్ళిపోయేంతగా గాయాలు తగులుతాయి అన్నమాట. చాలా బలమైన దెబ్బ తగులుతుంది. సో ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఇంకా ఆ పాస్టర్ గారి గురించి మనం చెప్పనవసరం లేదండి. ఎందుకంటే ఒక్కగానొక కుమార్తె, అటు చూస్తే ఏ ఆధారం లేదు, భార్య లేదు, కూతురు చూస్తేనేమో ఈ పరిస్థితిలో ఉంది. అప్పుడు పాస్టర్ గారే కానీ దేవుని ఎరిగిన వాడే, కానీ దేవుని పైన సనుగుతున్నాడు, దేవుని పైన గొణుగుతున్నాడు, దేవుని ప్రశ్నిస్తున్నాడు. దేవా, నీకు తెలీదా? నాకున్నది ఒక్కగానొక కుమార్తె అని తెలియదా? ఎందుకు మా జీవితంలో ఇలాంటి పరిస్థితిని అనుమతించావు? అటు భార్యను తీసుకెళ్ళావు, ఇటు నా కూతుర్ని కూడా నువ్వు తీసుకెళ్తావా అని దేవుని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అసలు ఎందుకని ఆ విధంగా ప్రశ్నిస్తున్నాడు అంటే, తన హృదయంలో నిండిన ఆ ఆవేదన తనకు ఆ మాటల రూపంలో ఆ విధంగా బయటకు వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాను అన్నది కూడా అతను గ్రహించుకోలేనంతగా ఆవేదనతో నిండిపోయాడు. ప్రశాంతత లేదు అతనికి. అటు చూస్తేనేమో బిడ్డ ఆసుపత్రిలో ఉంది. అతన్ని పరామర్శించడానికి బంధువులు ఎవరు లేరు, ఎవరూ రావట్లేరు. ఎటు చూసినా అతనికి దుఃఖమే నిండి ఉన్నట్టు, ఇంకా అతని చుట్టూ సమస్యలు, బంధకాలు అతన్ని అలుముకున్నట్టుగా అతనికి కనిపిస్తుంది. సో అలాంటి టైంలో అతడు హాస్పిటల్కి వెళ్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు. అక్కడ ఉండడానికి వీల్లేదు కాబట్టి వెళ్తున్నాడు, వస్తున్నాడు. కానీ బాధ ఇంకెక్కువే అవుతుంది. కూతురు ఆరోగ్యం మాత్రం కుదుట పడట్లేదు. బాధ ఎక్కువవుతుంది, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే తన కూతురు తనని గుర్తించట్లేదు, నాన్న అని పిలవట్లేదు, తనతో మాట్లాడడానికి ఎవరూ లేరు. కూతురు చూస్తే పరిస్థితి ఇలా ఉంది. బాధ ఇంకెక్కువైపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎందుకంటే అంత బలమైన దెబ్బ తగిలింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు తన కూతురికి ఆహారం వండి తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గంలో దేవుని స్వరం అతడు వినడం జరుగుతుంది. ఆ పాస్టర్ గారితో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. నన్ను స్తుతించు, నా కుమారుడా నన్ను స్తుతించు, నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతించు, నీ పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు నన్ను స్తుతించు అనే మాట అతనికి దేవుని ప్రేరేపణ చేత అతనికి వినిపిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆ పాస్టర్ గారు రిప్లై ఏమని ఇస్తున్నారంటే, నేను స్తుతించలేను ప్రభువా, నేను స్తుతించను. నేను ఎలా స్తుతించాలి? నాకు ఇలాంటి పరిస్థితి అనుమతించావు. నేను నీకు ఎంతగా సేవ చేశానో నీకు తెలీదా? నేను నీకు ఎంత నమ్మకంగా ఉన్నానో నువ్వు మర్చిపోయావా? నాకెందుకు ఇలాంటి పరిస్థితిని అలో చేసావు అని బాధపడుతూ ఉన్నాడు. నేను నిన్ను స్తుతించలేను ప్రభువా అని చెబుతూ ఉన్నాడు. మరలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా దేవుని ఆత్మ అతని హృదయంతో, నా కుమారుడా నీవు నన్ను స్తుతించు, నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతించు, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వు నన్ను స్తుతించు అనే మాటలు మరలా వినబడుతున్నాయి. అప్పుడు అతడు ఇంకా హృదయాన్ని కఠినపరుచుకొని విసుగుతో, విరక్తితో, నిన్ను స్తుతించలేను ప్రభు, నేను స్తుతింపజాలలేను నేను ఇప్పుడు అని విసుగుతో, విరక్తితో రిప్లై ఇస్తాడు. మరలా కొద్ది సమయం తర్వాత ఆ హాస్పిటల్ గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత మరలా దేవుని ఆత్మ మరలా నన్ను స్తుతించు ప్రభువా, నన్ను స్తుతించు నా కుమారుడా, నన్ను స్తుతించు నా కుమారుడా అని బ్రతిమలాడుతున్నాడు దేవుని ఆత్మ. కొన్నిసార్లు దేవుడు మనతో కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. మనం చెప్పినప్పుడు వినకపోతే మన మంచి కోసమైనా దేవుడు బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇలాగైనా నా కూతురు స్తుతిస్తుందేమో, నా కుమారుడు స్తుతిస్తాడేమోనని. నా కుమారుడు స్తుతించని దేవుడు బ్రతిమలాడుతున్నాడు. కానీ అతడు ఇంకా విరక్తితో, ఇంకా హృదయాన్ని బాగా కఠినపరుచుకొని, ప్రభువా నేను ఆశ్రయించి తిని నీ సేవలో నేను యథార్థంగా నేను కొనసాగాను, కానీ నువ్వు నాకు మేలుకు ప్రతిగా కీడు చేసావు. నిన్ను ఎలా స్తుతించగలను? నేను స్తుతించలేను ప్రభువా అని చెప్పాడు. అయితే మరలా కొద్ది సమయం తర్వాత ఎప్పుడైతే ఆసుపత్రిలోకి ఎంటర్ అయ్యాడో, ఆ వరండాలోకి ఎంటర్ అయిన తర్వాత మరలా దేవుని ఆత్మ, నా కుమారుడా నీవు నన్ను స్తుతించేదేవా ఇప్పుడైనా, నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతించు అని అన్నప్పుడు అతడు మరలా, నేను స్తుతించను ప్రభువా, అస్సలు స్తుతించలేను ప్రభువా, నాకున్న పరిస్థితుల్లో నిన్ను స్తుతించలేకపోతున్నాను ప్రభువా అని రిప్లై ఇస్తాడు.
మరలా కొద్ది సమయం తర్వాత తన కుమార్తె ఉండే వార్డు దగ్గరికి ఇంకా ఒక కొద్ది సమయంలో తన కూతురు రూమ్ వస్తుందనగా అప్పుడు దేవుని ఆత్మ మరలా ఇది లాస్ట్ టైంగా చివరిసారిగా అడుగుతున్నాడు దేవుడు, కుమారుడా నీవు నన్ను స్తుతించేదవా అని ప్రేమతో అడుగుతున్నాడు. ఆ ప్రేమ గల మాటలు ఆయన చెవిలో పడగానే మారుమ్రోగుతున్నాయి, గింగురు మనుచున్నాయి. ఆ ప్రేమ అతన్ని ద్రవింపచేసింది. ఇంకా అతడు ఓర్చుకోలేకపోయాడు, అతడు అణుచుకోలేకపోయాడు. ఎందుకంటే అతడికి పైకి అలా కఠినపరుచుకొని మాట్లాడుతున్నాడే తప్ప హృదయం అంతా అతనికి దేవునిపైన ఆధారపడి ఉంది. దేవునిపైన అతని హృదయం, అతని ఆత్మ ఆధారపడి ఉంది. ఎందుకంటే దేవుడు తప్ప మనల్ని విడిపించేవాడు ఎవరున్నారు? దేవుడు మాత్రమే బాగు చేయవాడని అతనికి తెలుసు. అతడు పైకి అలా కఠినపరుచుకొని దేవునితో అలా మాట్లాడుతున్నాడే తప్ప అతని హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అన్నిసార్లు దేవుడు మాటి మాటికి నన్ను స్తుతించు, నీ పెదవులతో నన్ను స్తుతించు, నువ్వు బయటికి ఉచ్చరించు నీ స్తుతులను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు ఇంకా అణుచుకోలేకపోయి బిగ్గరగా ఎలుగెత్తి హృదయం బ్రద్దలైపోయి ఉప్పొంగింది. కాబట్టి ఇంకా అణుచుకోలేక, స్తోత్రము ప్రభు, నీకే స్తోత్రం యేసయ్యా, నా పరిస్థితి ఎలా ఉన్నా నీకే స్తోత్రం యేసయ్యా అని బిగ్గరగా ఇంకా ఆపుకోలేక గట్టిగా ఏడుస్తూ కన్నీటితో దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇలా స్తుతించడం మొదలుపెట్టి అలా స్తుతిస్తూ ఒక 2-3 స్టెప్స్ ముందుకు వేస్తూ నడుచుకుంటూ వెళ్ళాడో ఒక హృదయంలో నుండి ఉబుకుచున్న వరద వలె స్తుతిని ఆయన రావడం చూశాడు. అలా దేవుని ఆత్మ ఆయనలో ఉండి స్తుతించుచూ ఉన్నప్పుడు అతని కుమార్తె లేచి పరిగెత్తుకుంటూ నాన్నా అని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. ఆ రూమ్లో నుంచి ఆమె బయటకు వచ్చి వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని, నాన్న దేవుడు నన్ను స్వస్థపరిచారు, నాన్న నాకు ఇప్పుడే బాగా మంచి ధైర్యం వచ్చింది, దైవికమైన స్వస్థత నేను పొందుకున్నాను నాన్న అని పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని హగ్ చేసుకొని మరి ఆమె కూడా తండ్రితో పాటు దేవుని స్తుతించడం జరుగుతుంది. చూసారా, స్థుతిలో ఉన్న శక్తి ఇదండి. మనం ఇక్కడ స్తుతించవచ్చు, ఎక్కడో ఉన్న వారి కొరకు మనం స్తుతించవచ్చు, ఎక్కడో ఉన్న వారి కొరకు మనం ప్రార్థించవచ్చు. కానీ దేవుడు ఇక్కడున్న మన స్తుతులను విని, ఇక్కడున్న మన ప్రార్థనను విని అక్కడ దేవుడు అద్భుతం చేస్తాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కూడి ఒక చిన్న రూమ్లో ఒక మారుమూల గ్రామంలో ప్రార్థిస్తూ ఉండగా అక్కడ దేవుడు విడిపించాడు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి స్తుతిస్తూ ఉండగా ఆ రూమ్లో ఉన్న తన కుమార్తె బాగుపడింది. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ కోసం ప్రార్థించవచ్చు, దూరదేశంలో ఉన్న మన కూతుర్ల కోసం, కుటుంబాల కోసం, భర్త కోసం, భార్య కోసం స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం చేస్తున్న స్తుతి వారు వినకపోవచ్చు. మనం వేరే వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉండగా వారికి తెలియకపోవచ్చు, వారు వినకపోవచ్చు, మనం వారికి చెప్పకపోవచ్చు. కానీ దేవుడు వింటున్నాడు. దేవుడు తప్పకుండా వారికి ప్రతిఫలం ఇస్తాడు, చేయుచున్న మనకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, ఇక్కడ తండ్రి హృదయం ఎంతగా ఉప్పొంగిపోయింది, ఆనందంతో నిండింది. దేవునికి సన్నిహితమయ్యాడు. ఎవరిని బట్టి? కూతుర్ని బట్టి దేవుని స్తుతించాడు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుడు వారికి విడుదలిస్తాడు, మనకు స్వస్థత ఇస్తాడు, మనకు సంతోషం ఇస్తాడు, అన్నీ సమకూర్చి జరిగిస్తారు. కాబట్టి ఈ రోజున మీ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. మీరు ఎవరి కోసం స్తుతిస్తున్నారో తెలియదు, కానీ దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు. మీరు ఏ విషయం నిమిత్తం ప్రార్థిస్తూ స్తుతిస్తున్నారో తెలియదు, కానీ దేవుడు వింటున్నాడు. వినట్లేదని ఎప్పుడు అనుకోకండి. ఆయన ఎల్లప్పుడూ మన స్తుతులపై ఆసీనుడై ఉండే దేవుడు, స్తుతుల మూలంగా దుర్గమును స్థాపించుకునే దేవుడు, స్తుతుల ద్వారా ప్రాకారాలను కూల్చే దేవుడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొంతమంది రాజులైతే యుద్ధము చేయగలిగిన వీరులై ఉండి కూడా స్తుతించి విజయాన్ని సాధించిన వారు ఉన్నారు, స్తుతించి ప్రాకారాలను కూల్చిన వారు ఉన్నారు, స్తుతించి అపవాది కోటలను కూల్చిన వారు ఉన్నారు. ఈరోజున మీరు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా సరే స్తుతించండి, అద్భుతం. ఆమేన్. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ గొప్ప దేవ, ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అనుక్షణం నిన్ను స్తుతించడానికి మా నోటి నిండా, మా హృదయం నిండా నీ స్తుతులు పెట్టమని నీకు సమర్పించుకుంటే ఈ నామములో ప్రార్థించి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.